హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికి నమస్తే. నా పేరు పవన్ నెట్టి. జనసేన పార్టీలో జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ విభాగంలో జిల్లా సభ్యుడిగా పనిచేశాను. 2014లో మే నెలలో జనసేన పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా గుంతకల్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి మద్దతు పలికిన మొట్టమొదటి వ్యక్తిని కూడా నేనే. ఎందుకంటే వీటికి కూడా ఆధారాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. ఎంతోమంది నాతో పాటు కలిసి వచ్చి పనిచేసిన వాళ్ళు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఉన్నారు. అదేవిధంగా మేము జనసేన పార్టీ కోసము అహర్నిశలు కష్టపడుతుంటే మేము అడుగుతున్నది ఏంటంటే, ఇక్కడ వచ్చిన సమస్య అంతా ఏంటంటే, మా గుంతకల్ నియోజకవర్గానికి పిఓసి అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సమన్వయ బాధ్యుడు అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి, మేము అతను ఒకే విషయం అడుగుతున్నాం. మేము ఆయన ఏం అడగలేదు, ఆస్తులు, అంతస్తులు, డబ్బులు ఏం అడగలేదు. మమ్మల్ని కలుపుకొని పోవాయా అంటున్నాం అంతే. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయండి అని చెప్తున్నాం. అదే అంటే ఇది ఒక పెద్ద పని ఏమన్నది అంటే, కార్యకర్తలను కలుపుకొని పోయి, ఒక సీనియర్లను కలుపుకొని పోయి, మీకంటే ఇందాక మా రమణన్న గారు చెప్పినట్లు కూడా మీకంటే చాలా వయసులో పెద్దవాళ్ళం. ఇప్పుడు అన్న చెప్పిన నేను కూడా నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి, 1976లో పుట్టాను నేను. నా వయసు కూడా 50 సంవత్సరాలు. నీకు నాకు చాలా వయసు వ్యత్యాసం కూడా ఉంది. అంటే నేను పని చేసినానా లేదా నీకు తెలుసా లేదా? ఫస్ట్ నీ ఆత్మ సంఘర్షణ నిన్ను క్వశ్చన్ చేసుకున్నావు. నేను జనసేన పార్టీలో పని చేశానా లేదా? పని చేసింది నువ్వు ముందు చేసావా, నేను ముందు చేశానా? పని నువ్వెంత చేసావా, నేను అంత చేస్తా. ప్రతిదీ రికార్డుతో పాటు, ఫోటోలతో పాటు, అన్ని రుజువులతో పాటు మా దగ్గర ఉన్నాయి. మేము అడుగుతున్నది కలుపుకొని పో, పార్టీని బలోపేతం చెయ్యి. ప్రతి ఒక్కరికి ఇక్కడ పార్టీ అంటే మీ ఒక్కరిది కాదు, ఎవరు సొమ్ము కాదు. ఇది పదే 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 చెప్తున్నాను నేను. పార్టీ ఎవరు సొమ్ము కాదు, అందరూ ఉండాలా, అందరూ రావాలా. ముందు నుండి పని చేసినాడు, వెనక వచ్చినాడు, తర్వాత వచ్చినాడు, ఇది కాదు కావాల్సింది. పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానించాలి, పార్టీని బతికించాలి. పార్టీని బలోపేతం చేసే ఉద్దేశం మీలో ఉంటే మమ్మల్ని ఎందుకు కలుపుకొని పోవడం లేదు? మాకు ఏ రోజైనా నువ్వు ఫోన్ చేసావా? చేయలేదు. ఫోన్ చేసిన దాఖలాలు ఏమైనా ఉంటే మాకు చూపించు. ఇది సూటిగా క్వశ్చన్ చేస్తున్నా నీకు. సరే, మళ్ళీ నీకున్న కిరీటం ఏమైనా పడిపోతుందేమో కానీ, సభ్యత్వాలు లింక్ కావాలని నువ్వు నాకు ఇచ్చినావా? నేను నీకు మెసేజ్ పెట్టాను, సభ్యత్వాలు లింకు ఇవ్వు సోదరా మణికంఠ అని చెప్పేసి నా పేరు ఏంటి, నా ఫోన్ నంబరు నీకు మెసేజ్ చేశా. అంటే అప్పటికైనా అర్థమైండాలి కదా నీకు, నేను పార్టీలో పని చేస్తున్నాననే విషయం. అంటే నేను పార్టీలో పని చేస్తున్నాననే విషయం నీకు తెలుసు. మా బలము మాకున్న ఈ టౌన్లో మాకున్నది జనసేన పార్టీ కార్యకర్తలు. మా వెనక వందలాది మంది కార్యకర్తలు వచ్చేకి సిద్ధంగా ఉన్నారు. నువ్వెందుకు దాన్ని మిస్యూజ్ చేస్తున్నావు? పార్టీకి నష్టం కలిగించే వ్యవహార శైలి ఎవరిది, మీదా మాదా? పార్టీకి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పార్టీ టికెట్ తెచ్చుకున్న గుమ్మనూరు జయరాం గారు పార్టీ టికెట్ తెచ్చుకున్న రోజు నుంచి దాదాపుగా 40 రోజులు కంటిన్యూగా పనిచేశాం. 37 వార్డులు తిరిగాం. 37 వార్డులు తిరిగి కష్టపడి పార్టీ కోసం పనిచేసాం. అప్పుడు కూడా మాకు ఏ పదవులు లేవు, మేము ఏ పదవులు అడగల. ఇప్పుడు జరుగుతున్న నామినేటెడ్ పోస్టులు కూడా అడగల. మేము అడుగుతున్నదల్లా కలుపుకొని పో, పార్టీని బలోపేతం చెయ్యి. ఇదే తప్పు అయితే ఇంకా ఇందాక నువ్వు చేసిన పని ఏదో ఉంటే అది మా మీద కూడా పంపించు, ఇబ్బంది ఏం లేదు. మేము ఇంత కష్టపడుతుంటే, పార్టీ కోసం కష్టపడుతుంటే కఠిన చర్యలు అంటావు, కండవాలు ఎవరెవరో వచ్చి కండవాలు వేసుకొని అంటావు. మీడియా మిత్రులకు కూడా హెచ్చరిస్తున్నావు, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పవద్దండి, చేయొద్దండి అంటున్నావు. అంటే వాళ్ళకి తెలుసులేదు ఎక్కడ పోలో ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ కోసం కష్టపడే వ్యక్తులను కలుపుకొని పో. ఇక్కడ పార్టీలు పదవులు అడగడం లేదు, నిన్ను ఎవరు ఏది అడగడం లేదు, కలుపుకొని పో అని చెప్తున్నాం. పార్టీని బలోపేతం చేయి. పార్టీ బలోపేతం చేయడానికి మేము ఎల్లవేళ ఎప్పుడు ఎనీ టైం మేము పార్టీ కోసమే పని చేస్తాము. పవన్ కళ్యాణ్ గారి కోసం పని చేస్తాం, మీకోసం కాదు, పిఓసి కోసం కాదు. మీకున్న ఆ బాధ్యతని నువ్వు నీరు గార్చుకుంటున్నావు, నీ కంట్లో నువ్వు ఏలు పొడుచుకుంటున్నావు. నీ బాధ్యతను కరెక్ట్గా నిర్వర్తిస్తే ఇవన్నీ ఉండవు. పార్టీని బలోపేతం చేసే దశలో పోతే పార్టీ బలోపేతం అవుతుంది. గుంటకల్ నియోజకవర్గంలో
3 మండలాలు ఉన్నాయి. 3 మండలాల్లో ఇదో పరిస్థితే ఉంది. 37 వార్డులు, 25 పంచాయతీలు, 38 గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ నీకు తెలుసా? నువ్వు ఎక్కడ తిరిగినావు? ఏ రోజన్నా చెప్పినావు నువ్వు? లేదు, తెలీదు. పోవడము, ఆడ ఎమ్మెల్యే దగ్గర కూర్చోవడం, ఫోటోలు తీసుకోవడం, ఫేస్బుక్లో పెట్టుకోవడము. అది నీకు ఇంట్రెస్ట్ ఉంది, చేసుకో, కలుపుకొని పోవాయా. ఫస్ట్ పార్టీలో సీనియర్లు ఉన్నారు, ఇంకా ఉన్నారు, మాకంటే సీనియర్లు ఉన్నారు ఇంకా. అది నీ విజ్ఞతకు వదిలేస్తున్నా. నువ్వు పార్టీని ఎలా బలోపేతం చేస్తావో అది నీ ఇష్టం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరియు ప్రింట్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్.